వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఏ విధంగా జరిగిందనేది మీరు పోలీసు వాళ్ళు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని పరిశీలించి దానిపై ఏం జరిగిందనేది చూసి బయటికి తీయాలి. అది కొంతమంది ఏమనుకుంటారంటే బాంబులు తయారు చేశారు ఆ ఇండ్లలో, మరి ఇండ్లలో బాంబులు తయారు చేయడం ఎంత ప్రమాదం అనేది అందరికీ తెలియదు. అది తర్వాత టపాకాయలు తయారు చేసి మందులు తెచ్చారని చాలామంది లోపల అనుకుంటున్నారు సార్. అది మా దృష్టి కూడా వచ్చింది. మరి అది ఊళ్ళో ఇట్లా చేయడం వల్ల ఊరంతా వల్లకట్ అయిపోద్ది. అది వాళ్ళకి పర్మిషన్ ఉందా, అసలు ఏముంది, ఎట్లా తెచ్చారు, దాన్ని బయటికి తీసుకొచ్చి అది పోలీస్ డిపార్ట్మెంట్ వారి మేము కోరేది ఏంటంటే అది ఎట్లా జరిగింది అనేది పూర్తిగా తెలుసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళు బయటికి రాకుండా చేయాలి సార్. ఎవరు చేసినా తప్పే అది. ఆ విధంగా చేయడం వల్ల ఇవాళ మనుషులు ప్రాణాలు పోతే మనుషులు ప్రాణాలు ఎవరు ఇచ్చేవాళ్ళు అంటే ఇలా కూలిపోయిందని ఊరుకున్నారు. మరి ఇలా మనుషులు పోతే మేము ఇదే రోడ్లో తిరుగుతూ ఉంటాం. ఇక్కడ చాలామంది ఊళ్ళో ఉంటారు. మరి ఊళ్ళో ఉన్నప్పుడు సార్ అది పోతే ఎవరు బాధ్యులు దానికి? ఎవరు అంటే డిపార్ట్మెంట్ బాధ్యులా, లేకపోతే పర్మిషన్ ఇవ్వని వాళ్ళు బాధ్యులా, చేసే వాళ్ళు బాధ్యులా? దాన్ని మీరు తప్పనిసరి దాన్ని చర్య తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ చర్య పెట్టి అది ఎలా జరిగిందో అది బయటకు తీసుకురావాలి సార్. ఏ టైంలో జరిగిందండి అది సుమారుగా 7 ఆ టైం జరిగింది సార్. అసలు ఏం పలగనప్పుడు అంత బ్లాస్టింగ్ జరగడానికి ఏముంది సార్? అది కరెంటు పేలిందన్నా అంత పెద్దగా జరగదు. ఇల్లు పలిగేంత ఉండంటే దాంట్లో ఏదైనా మందు పాత్ర లేనిది అసలు అంత పేలిందంటే మందు పాత్ర లేకుండా ఏది జరగదు సార్. అది ఖచ్చితంగా మందు పాత్ర ఉంటుంది. దాన్ని మీరు బయటికి తీసి అది ఎవరు చేశారో ఎవరు తెచ్చారో అది లోతుకు పరిశీలించి బయటకు తేవాలి సార్. ఇల్లంతా కూడా పైన స్లాబ్ కూడా క్రాక్లు ఇచ్చేసారు. మరి మేమైతే అప్పుడు ఇంట్లో లేము. మా వారైతే ఎప్పుడు ఇక్కడే వర్క్ చేసుకుంటారు, కానీ ఈరోజు మాత్రం లేదు. అదే అదృష్టం మాకు. ఏమనుకుంటున్నారు అసలు దేనివల్ల అయింది అనుకుంటున్నారు? అసలు ఏమి గ్యాస్ బండ్ కూడా ఏం పేలలేదు అంటున్నారు సార్. మరి ఎలా జరిగిందో కూడా మాకు అసలు అర్థం కావట్లేదు. ఏదైనా పేలరాని వస్తువులు ఉంటేనే జరుగుతుంది. ఏమన్నా పేలే వస్తువులా మరి ఏంటనేది మాకు అర్థం కాదు. అంటే ఇక్కడ గతంలో ఏమైనా జరుగుతున్నాయి అమ్మ? ఇక్కడ ఏమైనా పేలే వస్తువులను తయారు చేయడం కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వేస్టులు రావడం కానీ జరుగుతుందా? ఏం తెలియదు సార్. మేము డ్యూటీకి వెళ్ళిపోతాను. ఇప్పుడు పేలు నీళ్ళు సొంత ఇల్లు లేకపోతే అద్దెకుంటున్నారు? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.